వాయిస్ ఓవర్ ఇద్దాము అనుకుంటూనే ఉంటాం రా, రోజు కుదరట్లేదు ఇది. ఎడిట్లు చాలా చేయాలి బ్రో. అంటే ఎడిట్ అట్లీస్ట్ మినిమం వాయిస్ అని ఇస్తే బాగుంటుంది. ఆ పార్క్ అను చిల్డ్రన్స్ ప్లే గ్రౌండ్ ఉంటుంది ఎక్కడ, అక్కడ నుంచి బిల్డింగ్స్ వ్యూ బాగుంటుంది. ఆ సైడ్ నుంచి వ్యూస్ బాగుంటుందా? బాగానే కట్టినారు ఇది కూడా, మొత్తం గ్రీనరీగా ఉంది కదా. వాటర్ ఎక్కువ నిలకూడదు అందుకే కదా ఇది వేస్తారు. బాగుందిరా మొత్తం అంత గ్రీనరీగా. ఈ పురుగుల పేరు ఏందో నాకు అర్థం అవ్వదు. సాలెపురుగు ఏదంటారు, సాలెపురుగు అది కాదు, అది పేడ పురుగా, అది కాదు పేడ పురుగు, అది ఎగిరేది. ఎంత చూసుకుంటూ పోదాం. అక్కడ నుంచి ఒక పిక్ తీసుకో, నిలబడి కాదు బ్రో, ఇవి బాతులు. ఒక పిక్ తీసుకో లాంగ్ నుంచి అటు కానీ వచ్చేటట్టు. బాతులే కదా ఒకటికి. ఏది గోరింక ఉన్నట్టుంది, అవుతుంది ఏదో మరి ఏ పెట్ట. ఇది మాత్రం బాతే, అదే. బాగుందిరా గ్రీనరీగా, సూపర్గా ఉంది అసలు వ్యూ కానీ. హలో బడీస్ అని అన్నాం మనం అనేసి అంతా కోటి స్లిమ్గా వీడియో చేసుకుంటా. ఆటో ప్లే అని ఇప్పుడు ఇది ఉంది తెలుసా, మైక్రోసాఫ్ట్ అదే జోహో వినలేదా? కొత్తగా లాంచ్ అయింది. మొత్తం బిల్డింగ్స్ అంతా ఇప్పుడు ఇక్కడే వస్తున్నాయి. నిదానంగా తీయాలి కదా. వచ్చిద్దారా నీకు తీస్తాం చూడు. అది కెమెరా బాగా రాదు, పని చేస్తే పని. నా కెమెరా వస్తూనే ఉంటుంది తప్ప, నేను ఎలా పడితే ఇచ్చేస్తూనే ఉంటాను. బాబుగాడు వీడు, మా పీజీ మేనేజర్ వీడు. ఓకే, ఇవి ఇలా తీస్తారా చెట్టంతా నీట్గా కిందకి, అలాగే ట్రై చేద్దామని. ప్లీజ్ ఈ కాయల పేరేమో మీరు అందరికీ తెలిస్తే ఒకసారి చెప్పండి, కామెంట్ చేయండి. ఓకే, ఏమో తెలుసా రైట్ నేమో? ఈ సైడ్కి వస్తాం. ఒక కిలోమీటర్ ఉంటుంది సార్ అది, ఈజీగా ఉంటుంది కదా. అయితే ఇట్లా ఉండడం కూడా చాలామంది వస్తారు రా, మన వాళ్ళు ఒకరి నుంచి ఒకరు వస్తారు. కానీ ఇది మామిడికాయ చెట్ట, డిఫరెంట్గా ఉంది ఇది. ఇట్లాంటివి మాత్రం బాగా ఇది అయిపోతాయిరా, చాలా ఫాస్ట్గా అయిపోతాయి. ఇది మర్రి చెట్టు, రాగి చెట్టు, మర్రి చెట్టు రాది, రాగి చెట్టు అంటే ఇది రాగిది, అది వేరు, ఇది బ్రో. చాలా డిఫరెన్స్ ఉంటుంది దానికి. ఈ హైట్ నుంచి ఇది వస్తుంది. ఏది ఇది బాదం చెట్టు,
బాదం దీంట్లో వచ్చేది అవును, ఈ చెట్టు అనేది. ఈ చెట్లు వేరు. ఇది అదే అదే కొన్ని పెద్దగా వస్తాయి. బాదం పప్పు డిఫరెంట్లే దీంట్లో కానీ కాయ లోపల పగలగొట్టి లోపల తింటారు వస్తాయి. అది బాగా ముప్పైగా ఏం గుర్తులు అన్నీ చిన్నప్పుడు అన్నీ తిరిగేది తినేది. వాళ్ళు తిరుగుతుంటే తింటే పోతా ఉంటే ఏం గుర్తులు ఏ చెట్లు కానీ అక్కడ ఉంది ఆ ప్లే చేసే కానీ అంతా పిల్లలు. ఆ పక్క ఇంకో పార్క్ ఉంది, అది బాగా ఉంటుంది. ఇక్కడ తెచ్చేసినారా? అన్నీ ఏసీఎస్ లేఅవుట్ అన్నీ అక్కడ చేసుకొచ్చేసి. ఏసీఎస్ లేఅవుటా? ఆ పక్క ఏసీఎస్ లేఅవుట్ మరి. ఓహో, ఇది ఫిల్టర్ చేస్తారు. మనం వినాయక స్వామి గుడికి పోయినాం చూడు, కొంచెం ముందు లోపల ఇప్పుడు బాగా వచ్చిద్దిరా. అరే నీ కెమెరా నుంచి ఆ బిల్డింగ్ ఫోటో మళ్ళీ ఇక్కడ వాటర్లో పడేలాగా ఒక ఫోటోలో 2-3 ఫొటోస్కి. నేను ఇప్పుడంతా కొంచెం బిజీగా ఉన్నా. వదిన ఫోన్ చేద్దామని ఇటు వచ్చిన, ఫోన్ చేసేది లేదు. అట్లని కాదు, మామూలుగా చేద్దాం అనుకుంటున్నా. ఫోన్ చేసింటే వాళ్ళ తమ్ముని కాడికి వినం మేము. చాలా బాగుంది వ్యూ, డైలీ రావచ్చు. పొద్దున్న వస్తుందా రీఫిల్టర్ చేస్తూ ఉంటారు వాటర్. ఇదంతా రీఫిల్టరే. మామూలే, ఏం చేస్తాం. చూడు ఓవర్ వ్యూ ఎట్టుందా అమ్మ, భయంకరంగా ఉంది అది. హైదరాబాద్లో ఇది కోర్టు ఉన్నట్టుంది అది. అరే ఇక్కడ ఈ సైడ్కి ఇది ఉన్నట్టుంది గేట్. ఓహో, ఇవి మాత్రం మంచిగా తిని పడుకొని ఉన్నాయి. రైట్, పని లేదు పాడలేదు. ఓకే ఓకే, వద్దురా తమ్మి. ఓకే 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 ఓకే. నెక్స్ట్ స్టెప్, బెటర్ లక్ నెక్స్ట్ స్టెప్. పడవలు ఉన్నాయా? చేపలకా? నాకు అర్థం ఇక్కడ నుంచి ఎక్కించుకుంటే చివరినైనా ఎక్కించుకోవాలి, లేదా ముందని ఎక్కించుకోవాలి. అటు ఇటు మధ్యలో ఎందుకు కూర్చోబెట్టుకుంటారు? ఒక పయాచిత్తుకం తప్పు అది. ఇప్పుడు చెల్లి కానీ ఎవరైనా కానీ ఏ రిలేషన్ కరెక్టే, ఎవరైనా కానీ ఉంటే బ్యాగ్ ఉండాలి, లేదంటే పెంటుకొని ఉండాలి. లేదా నీకు దగ్గర వాళ్ళు వాడు అన్నం పడుతుందంటే వాడు ముందు కూర్చోబెట్టి డ్రైవింగ్కి నువ్వు కూర్చో. ఇక్కడ కూడా పూజలు చేస్తారా? బాగుంది. దాని నుంచి రన్నింగ్ కొడుతున్నాము. అది మధ్య మధ్యలో గ్యాప్ ఇస్తున్నాం బ్రో, అంతా చేస్తే అంతే. 8GB 5GB 2-3GB పడుతుంది. ఇప్పుడైనా కానీ ఏమంటే మనం గట్టిగా వాయిస్ తీసుకుంటా ఇది కొంచెం ఇది చేసుకుంటా పోతా ఉన్నాం అనుకో, బాగా వచ్చింది. జాబ్ చేస్తే అలా ఉంటారు, జాబ్ చేయకపోతే ఇలా ఉంటారు పనులు. కర్ర ఉంది కదా, కర్ర మీద పాము అనుకున్నది. నాకు అదేదో అర్థమవుక అరగంట చూస్తుంది దాన్ని కింద కర్ర. ఇదా నీళ్ళల్లో దాని మీద పొనుకుని ఉంది పాము. దాని మీద అది ఏంటిది అర్థమవుక నిలబడి అట్టే చూసినది కదిలేదాకా. చివర్లో అర్థమైంది పాము. ఉంటాయి పాములు. జాంకాయ చెట్టు, ఆ పక్క ఒక జాంకాయ చెట్టు, ఏడవ జాంకాయ చెట్టు. పొద్దున్న వస్తే ఇంకా ఎక్సలెంట్గా ఉంటుందిరా ఇక్కడ. ఒక 1 కిలోమీటర్ ఉంటుంది కదా, ఈజీగా ఉంటుంది 1 కిలోమీటర్. పొద్దున్న 2 రౌండ్లు ఏమో వాకింగ్,
ఒక రౌండ్ ఏమో రన్నింగ్. అది బెస్ట్ రా. డైలీ డైలీ జిమ్ అక్కర్లంగా ఫిట్గా తయారైపోతావు. అట్లా స్వెట్ వస్తేనే. ఎవరికి? మన పీజీలో అంత పని చేస్తావు కదరా, స్వెట్ రావట్లా? బాడీ స్వెట్ వస్తేనే. ఆ మొన్న ఇంటికి పోయినా చూడండి పెళ్ళప్పుడు, ఆడ ఆ రోజు పని ఎక్కువైంది. 2 రోజులు సాగు నూకింది మా అక్క. చుట్టూ కారు కూడా కట్టించింది. ఐ మీన్ ఏంటి క్లాత్ ఉండిద్ది కదా, క్లాత్ పరదాలు అవి కట్టించింది. 2 రోజులు కారిపోయినాయి. 2 రోజులు అరే ఇక్కడ నుంచి తీరా బాగుంది. అలాగే అది ఇలా ఇలా పెట్టు, రొటేషన్. రొటేషన్ ఒకటి ఇప్పుడు బాగా వస్తుంది, సూపర్ వస్తుంది. నువ్వు ఇక్కడ ఇట్లా క్లిక్ చేయి, ఈ కింద క్లారిటీగా వచ్చిద్ది. మనం తీసి నాది నార్మల్ క్యామ్ అసలు రాదు. నాకు ఉండే కెమెరాతోనే అడ్జస్ట్ చేసుకుంటున్నాం బ్రో. రాబో పోదాం బ్రో. మనం కొంచెం ఫాస్ట్గా వెళ్దాం బ్రో. రిస్ట్రిక్షన్సా? చెట్లు పోయకూడదు. ఇందాక జాబుకు పోయి వచ్చిన అమ్మాయి లాగా ఉంది. ఇంకా ఇక్కడ జిల్లెడ్ చెట్టు తెల్లదా? ఇది నార్మల్దా? జిల్లెడ్ చెట్టు. ఓకే, తెల్లది కాదు. తెల్లదే బ్రో. ఏంది అది? పూలు చూడు బ్రో, తెల్ల జిల్లెడు కాదు, నార్మల్ జిల్లెడు. ఎర్రగా ఉన్నాయి పూలు. తెల్ల జిల్లెడు అని ఒకటి ఉంటుంది. కిడ్స్కి బాగుంది. ఇక్కడ ఎంజాయ్ చేసుకుంటున్నారు. ఇలా దొరికింది కదా ఛాన్స్ అని. ఏమో పెట్టలు వాడు చూడు, వాడు చూడు. ఇక్కడ ఒక గేట్, మొత్తం 3. పోయేసి వస్తావా? ఇలా పోయేస్తావు. నేను